నమస్కారం. టీసీసీ న్యూస్కు స్వాగతం. ఈనాటి వార్తలోని ముఖ్యాంశాలు. మహా న్యూస్ ఛానల్పై దాడిని ఖండించిన ప్రభుత్వ విప్ తాడేపూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తెలుగుదేశం పట్టణ కమిటీ ఎన్నికలను నిర్వహించిన నియోజకవర్గ తెలుగుదేశం ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, పట్టణ టీడీపీ అధ్యక్షులుగా పట్నం రాంపండికి తిరిగి పట్టం. మన్ కీ బాత్ ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ దేశం నలుమూలల ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకొస్తున్నారు. నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకొండ తాతాజీ. మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ శనివారం చేసిన ఆరోపణలను తిప్పికొట్టిన జనసేన శ్రేణులు. రేషన్ సరుకులు విషయమై నగదు బదిలీ వద్దు, రేషనే ఇవ్వాలంటూ డిమాండ్ చేసిన పెంటపాడు మండల సిపిఎం నాయకులు. మహా న్యూస్ హైదరాబాద్ ప్రధాన కార్యాలయంపై దుండగులు దాడి ఘటనపై ఏపీ రాష్ట్ర విప్ తాడేపూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆదివారం నాడు ఆయన పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మీడియా ఛానల్ మహా న్యూస్ ప్రధాన కార్యాలయంపై జరిగిన దాడిని జనసేన పార్టీ తరపున ఖండిస్తున్నామని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు చోటు లేదంటూ బెదిరింపులు, దాడులతో మీడియాను కట్టడి చేయాలనే ఆలోచన మంచిది కాదని పేర్కొన్నారు. మహా న్యూస్ యాజమాన్యానికి, సిబ్బందికి, జర్నలిస్టులకు సంఘీభావం తెలుపుతున్నట్లుగా పేర్కొన్నారు. మహా న్యూస్ కార్యాలయంపై జరిగినటువంటి దాడిని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైనా వాస్తవాలు చెప్పినప్పుడు దాంట్లో ఉంటే మంచి ఉంటే తీసుకోవాలి, చెడ్డ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అడగొచ్చు, కానీ అక్కడికి వెళ్ళి దౌర్జన్యం చేయడం అనేది చాలా తప్పు. మరి ఇది ఇలాంటి దాడుల్ని జనసేన పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ గవర్నమెంట్తో కూడా మాట్లాడి యాక్షన్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక మీడియా సంస్థ మీద, మీడియా అధిపతి మీద స్వయంగా అధిపతిని కొట్టాలనే ఆలోచన చాలా దుర్మార్గం. ఎంతోమంది జీవితాలని ఫోన్ ట్యాపింగ్ ద్వారా నాశనం అయిందండి. ఎఫ్ఐఆర్ కూడా రికార్డ్ అయింది. దాన్ని ప్రెస్లో చెప్పడం తప్పుగా భావించినందుకు ఆ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ సంస్కారానికి వదిలేయాలి. ఇలాంటి దాడులు మళ్ళీ జరిగితే ప్రజల నుంచి వ్యతిరేకతన్న ఆలోచన ఖచ్చితంగా ఉండాలి. ప్రెస్ యొక్క హక్కుని మరి ప్రజాస్వామ్యంలో మన అందరూ కూడా సమర్థించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మహా న్యూస్ మీద జరిగిన దాడిని జనసేన పార్టీ తరఫున నేను ఖండిస్తూ ఉన్నాను. సమన్వయంతో పనిచేసి తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తాడేపూడెం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ పేర్కొన్నారు. తాడేపూడెం పట్టణ కమిటీ నూతన కార్యవర్గ ఎన్నిక సమావేశం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం సాయంత్రం పట్టణ అధ్యక్షులు పట్నం రాంపండు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ, నియోజకవర్గ అబ్జర్వర్ నక్క చిట్టిబాబు, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్, పెంటపాడు మండల అబ్జర్వర్ చుక్క సాయిబాబా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణ నూతన కమిటీలను ప్రకటించారు. పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పట్నం రాంపండు, జనరల్ సెక్రటరీగా ముత్యాల శ్రీనివాస్, తెలుగు యువత పట్టణ అధ్యక్షులుగా ఎరుబండి సతీష్, పట్టణ బీసీ సెల్ అధ్యక్షులుగా పసలపూడి రాంబాబు, ఎస్సీ సెల్ అధ్యక్షులుగా సీలి వెంకటాచలం, మైనార్టీ సెల్ అధ్యక్షులుగా షరీఫ్లను ప్రకటించారు. అదేవిధంగా 35 వార్డుల ఇన్ఛార్జీలు, క్లస్టర్ ఇన్ఛార్జీలను కూడా ప్రకటించారు. వారిని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అభినందించారు. ఈ సందర్భంగా వలవల బాబ్జీ మాట్లాడుతూ పార్టీ అధికారంలో లేనప్పుడు అప్పటి ప్రభుత్వంతో ఎంతో పోరాడామని, అందుకే మళ్ళీ వారికే అవకాశం కల్పించినట్లుగా తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తనకు అండగా నిలబడిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. కూటమి ప్రభుత్వంలో చిన్న ఇబ్బందులు ఉన్నా సర్దుకుపోవాలన్నారు. కార్యక్రమంలో టైలర్స్ ఫెడరేషన్ చైర్మన్ ఆకాశం స్వామి, ఆర్వీఎస్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పద్మనాభన్ మురళి, పాతూరి రాంప్రసాద్ చౌదరి, వాడపల్లి వెంకట సుబ్బరాజు, తాటికేల వీరన్న, సబ్నివేసు కృష్ణమోహన్, కళ్యాణం రామచంద్రరావు, అడ్డాల నరసింహారావు, చందిగాల సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు కాకళ్ళ సుభద్ర, లింగంపల్లి స్వాతి, కొల్లి రమావతి, అమలాపురం వెంకన్న, శ్రీరాముల విజయలక్ష్మి, మల్లిక్, దాట్ల జగన్నాథరాజు తదితరులు పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన ఏ కార్యక్రమం అయినా సరే తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి మనం కంప్లీట్ చేసి మరి మనకి పెద్ద ఆయననే చంద్రబాబు నాయుడు గారి మన్ననలు పొందిన పరిస్థితి ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఉంది. తాడేపల్లిగూడెం నాయకులు కార్యకర్తలు అందరికీ కూడా ఈ దీంట్లో భాగం ఉంది. కూటమి అనేది ఉంది. పవన్ కళ్యాణ్ గారు మొన్న ఒక బ్రహ్మాండమైన మాట చెప్పారు. అక్కడ మీరందరూ ఎలా ఉన్నా నేను 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారితో నడుస్తాను, చంద్రబాబు నాయుడు గారితో ఉంటాను. మరి చంద్రబాబు నాయుడు గారే 15 ఏళ్ళు సీఎంగా ఉంటారు అని చెప్పడం జరిగింది. అంటే ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ ఉంది. రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలన్న ఆకాంక్ష. ఎందుకంటే బయట నుంచి మనకు వచ్చే ఎన్ని సీట్లు వస్తాయి అన్ని సీట్లు కూడా బయట నుంచి ఎక్కడో ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి మాత్రం నాకు లేదు. కార్యకర్తలనే ఎంపిక చేస్తాం. మనకి ఇంకో వరం ఏంటంటే సామాన్యుడన్న శ్రీనివాస్ వర్మ గారు ఎంతో చక్కగా ఈవేళ మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని గమనంలోకి తీసుకుని 7 నియోజకవర్గాలని సమప్రాతిపదికగా మరి చూసుకుంటూ ఎన్నో నిధులు మరి ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మరి భీమవరం వెళ్ళాలంటే నరకం అనుభవించే స్టేజ్ నుంచి అది 4 లైన్స్ అయ్యే వాతావరణం కల్పించేందుకు రోసర నుంచి పిప్పర దాకా 100 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించిన ఘనత ఆయనకే దొరికింది. అంతేకాకుండా రైల్వే స్టేషన్ల అభివృద్ధి, రైల్వే లైన్ల మీద మరి ఫ్లైఓవర్లో నిర్మాణం చేసే పరిస్థితి, వేళ 100 కోట్లతోటి తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని బాగు చేసే పరిస్థితి శ్రీనివాస్ వర్మ గారు మరి కూటమి సాయంతో ఆయన చాలా మంచి కార్యక్రమాలు 1 సంవత్సరంలోనే చేశారు. మరి ఏదైతే తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఎంతో క్రమశిక్షణ కలిగిన పార్టీ, ఈ పార్టీలో మనం ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ కమిటీలు అనే మహోత్సవం ఏర్పాటు చేసుకుంటాం తెలుగుదేశం పార్టీ ఆనవాయితీగా వస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు ఏదైతే పార్టీ ఆదేశించిన మేరకు బాబ్జీ గారి నాయకత్వంలో ఈ తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనూ మరియు ఈరోజు పట్టణంలోనూ 35 వార్డులకి వార్డు ప్రెసిడెంట్లు కమిటీలు, అలాగే ఏదైతే యూనిట్ ఇన్ఛార్జెస్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ అలాగే బీసీసీలు కానీ ఎస్సీసీలు కానీ మహిళా కానీ తెలుగు యువత కానీ అన్ని కమిటీలు కూడా మరి ఈరోజు సంపూర్ణంగా వేసుకుంటూ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముకన్న ఒక జయంతో మనం ఈ యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మరి దాంట్లో భాగంగా ఈరోజు అన్ని కమిటీలు కూడా వేసుకొని మన యొక్క ఈ కమిటీల యొక్క కార్యక్రమాన్ని పరిశీలించి పరిశీలకులుగా వచ్చి మన ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడంతో పాటు తాడేపల్లిగూడెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు నాయకులు ఎంతో క్రమశిక్షణ కలిగిన నాయకులు కార్యకర్తలు పార్టీ ఎన్ని ఒడిదుడుకులున్నా సరే ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా పార్టీ వెన్నంటే ఉండి ఈ నియోజకవర్గంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుందంటే దానికి వేదిక మీద ఉన్న నాయకులు కార్యకర్తలే మరి సాక్ష్యం అని చెప్పి మరొకసారి తెలియజేస్తా ఉన్నా. ప్రతి కార్యకర్త కూడా తమ వార్డులో తిరిగి వార్డు సంబంధించి 10 మంది కమిటీ సభ్యుల్ని వేయడం జరిగిందండి. అలాగే బూత్ ఇన్ఛార్జీలని అలాగే యూనిట్ ఇన్ఛార్జీలని వేయడం జరిగింది. ఒక క్లస్టర్కి వచ్చి 22,000 ఓట్లు ఉంటాయండి. అలాగే తాడేపల్లి మున్సిపాలిటీకి వచ్చి 4 క్లస్టర్లు ఇవ్వడం జరిగింది. ఆ క్లస్టర్ ఇన్ఛార్జ్ సహాయ సహకారాలతో అలాగే వార్డు ఇన్ఛార్జ్ సహాయ సహకారాలతో నాకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రతి కార్యక్రమాల్లో కూడా నేను చేయడం జరిగింది. నాకు సహాయ సహకారాన్ని ఇచ్చిన వార్డు ఇన్ఛార్జీలు అలాగే వార్డు ప్రెసిడెంట్కి అలాగే బూత్ ఇన్ఛార్జీలు అందరిగా ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఏ కార్యక్రమం చెప్పినా సరే మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఏ కార్యక్రమం చెప్పినా మన కార్యకర్తలందరూ రావడం, అలాగే ప్రతి కార్యకర్త కూడా మన తిరిగిన కార్యకర్తల మీద కేసులు కట్టడం, తర్వాత బాబ్జీ గారు అన్నీ తీయడం జరిగింది.
మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. మన వార్డులో ఏం జరుగుతుందా మనం చూసుకోవాలి, సచివాలయంలో ఏం జరుగుతుంది, దాని ద్వారా మన ప్రజలకు ఏ ఉపకారం చేయాలి. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మన సూపర్ సిక్స్లు ఏవైతే ఇచ్చామో అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ప్రతి కార్యకర్త కష్టమే మన ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నాను. ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమం వేదికగా దశాబ్ద కాలంగా దేశం నలుమూలల యువత, కళాకారులు, ఆదర్శ రైతులు, ఉపాధ్యాయులు, మహిళలు వారి నైపుణ్యాన్ని, కళలను గుర్తించి దేశవ్యాప్తంగా వారికి ప్రత్యేక గుర్తింపునిస్తున్నారని బీజేపీ తాడేపూడి నియోజకవర్గ అసెంబ్లీ కన్వీనర్ ఈతగొడ తాతాజీ పేర్కొన్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సందర్భ హత్య దివస్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. బీజేపీ పార్లమెంటరీ మీడియా ఇన్ఛార్జ్ నర్సే సోమేశ్వరరావు, బీజేపీ పట్టణ అధ్యక్షులు దుబా శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కంచుమర్తి నాగేశ్వరరావు, ఎస్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సింగం జగపతి రామయ్య, రామగాని సత్యనారాయణ, చిట్యాల రాంబండు, గరగా ప్రసాద్, తమరాడు చిన్న, కసిరెడ్డి నాగదుర్గ, గోక మహాలక్ష్మి, కంచాల రాజా, పడాల శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 1975లో మరి ఎమర్జెన్సీ విధించారో దాని ద్వారా ఎంతవరకు దేశం ఎలాంటి నష్టాలు పడిందో అన్నది ఆయన మనసులో మాట కింద మొరార్జీ దేశాయ్ కానీ, జగజీవన్ రామ్ కానీ, జార్జి ఫెర్నాండెస్ కానీ ఇటువంటి అప్పటి నాయకులు వారి యొక్క మనోభావాలను మనకి వినిపించడం జరిగింది ఈరోజు. అలాగే మరి ఆ రోజు లక్షలాది మందిని అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టి ఎమర్జెన్సీలో ఎన్ని దురాఘాతాలు జరిగినాయో చూపించడం జరిగింది. ఎందుకంటే మా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ప్రస్తుతం 75 ఎమర్జెన్సీ దాని బ్లాక్ డే అని ఈ నెల 25వ తారీఖు నుంచి కార్యక్రమం చేయడం కూడా జరుగుతుంది. ప్రజలకు ఎమర్జెన్సీలో జరిగిన దురాఘాతాలని తెలియజేసే విధంగా బహిరంగ సభలు కూడా పెడతాం జరుగుతుంది. ఆ రకంగా ఎమర్జెన్సీ డేలో ఉన్న నష్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం దేశాన్ని అప్పుడు ఏ రకంగా ఇబ్బంది పెట్టిందో మనం ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమంలో చూస్తాం. అలాగే ఏదైతే మనిషికి ఒక మొక్క నాటమని ప్రధానమంత్రి గారు పిలిపించారో ఆ రకంగా ఈరోజు మరి గుజరాత్లో సింధూర్ పేరుతో ఒక వనం ప్రారంభించడం, అలాగే మరి అస్సాంలో ఒక కుటుంబ సభ్యులు కలిసి అక్కడ కొండల మీదకి వెళ్ళి కొండల మీద నీళ్ళు నిలబడంలో గుంటలు తవ్వి అది శుభ్రం చేసి విత్తనాలు జల్లి పంటలు పండించే విధంగా ఎంతో శ్రమిస్తున్న కుటుంబాన్ని చూపించడం జరిగింది. ఇది ఒక్క విషయం మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే ఇలా చాలా విషయాలు చెప్పారు కానీ మన్ కీ బాత్ అన్న కార్యక్రమం వచ్చిన కాడి నుంచి 123 అంటే 122 మాసాలు దాటి ఇలా 123వ మాసం అంటే 10 సంవత్సరాలు 3 నెలలు అయిందన్నమాట. ఇందులో ఎంతోమందిని మరి ఎన్నో ప్రతిభ ఉన్న వ్యక్తులను చూపించడం జరిగింది. ఎన్నో చిన్న చిన్న ఉత్పత్తులు చేస్తున్న వ్యక్తులను చూపించడం జరిగింది. అందులో చూపించిన వ్యక్తులు ఎంతోమందికి భారత ప్రభుత్వం అవార్డులు కూడా ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు చేసిన గొప్ప కార్యాలు వెలుగులోకి వస్తుంది ద్వారా. 123వ మన్ కీ బాత్ కార్యక్రమంలో మనకి మోడీ గారు దేశంలో ఉన్న మూల ఉన్న ప్రతిభను గుర్తించి వాళ్ళు చేసిన ప్రతి కార్యక్రమాన్ని చూసి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాన్ని చూసి మనకి పరిచయం చేయడం, ముఖ్యంగా ఆయన చూపించిన బాటలో ఆయన ఇవాళ చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా పర్యావరణానికి అలాగే మా ఉపాధికి దేశానికి సంబంధించి ఆయన చెప్పిన ఈ కార్యక్రమం మా అందరికీ స్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ప్రజలందరూ కూడా ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో మమేకం అవ్వాలన్న ఒక ఆకాంక్ష నా ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆకాంక్ష. ఎందుకంటే దేశంలో నలుమూలల్లో ఎక్కడ ఏం జరిగినా మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధాని నోటి వెంట వచ్చే ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా వీక్షించాలనే ఆలోచన అయింది. ఈరోజు మరి గతంలో జరిగిన 1975 నుంచి 77 వరకు ఎమర్జెన్సీ గురించి కూడా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో రాష్ట్రపతి మొరార్జీ దేశాయ్ గారి వాయిస్ కానీ, అలాగే మన మాజీ ప్రధాని వాజ్పేయి గారి వాయిస్ కానీ, అలాగే మాజీ ఉప ప్రధాని మళ్ళీ గారి వాయిస్ కానీ, జగజీవన్ రామ్ గారి వాయిస్ కానీ ఈ రోజున ప్రత్యక్షంగా మన్ కీ బాత్లో చూడడం జరిగింది. 75, 77లో జరిగిన ఎమర్జెన్సీ కార్యక్రమాలు పోసుకొచ్చినట్టు ఈనాటి తరానికి తెలియని కార్యక్రమాలు కూడా మన్ కీ బాత్ ద్వారా మన దేశ ప్రజలందరూ వీక్షించే ద్వారా అప్పటి కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గాల్ని 21 నెలల కారు చీకట్లో ఈ దేశం ఉన్నటువంటి ఎమర్జెన్సీ విధానాన్ని కూడా మరి మన్ కీ బాత్ ద్వారా చెప్పడం జరిగింది. మాజీ ఉప ముఖ్యమంత్రి
కొట్టి సత్యనారాయణ శనివారం ప్రెస్ మీట్లో చేసిన ఆరోపణలను జనసేన నాయకులు ఆదివారం ప్రెస్ మీట్ పెట్టి ఖండించారు. పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన ప్రెస్ మీట్లో జనసేన పార్టీ శ్రేణులు వర్ధనపల్లి కాశీ, కట్టుబోయిన కృష్ణప్రసాద్, నీలపాల దినేష్, పాలూరి వెంకటేశ్వరరావు, అడవాల నారాయణమూర్తి, కేశవభట్ల విజయ్, కోవూరి లక్ష్మణ్ రెడ్డి, అల్లు నాగు, లావరాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ మంత్రి ఆరోపణలు చేసే ముందు ఆలోచనలు చేసి మాట్లాడాలన్నారు. లేకుంటే ప్రజలలో చులకన అవుతారని జనసేన నాయకులు వ్యాఖ్యానించారు. ఇవాళ చాలామంది నాయకులు ఆశీల పాటల్లో డబ్బులు మరి కట్టడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నా ఈ డబ్బులు మట్టి కట్టేయాలి మున్సిపాలిటీ. మా ఎమ్మెల్యే నిదర్శనం ఇది. ఎందుకంటే అటువంటి నీతి నిజాయితీ పాలన అందించే వ్యక్తి. అంటే మా ఎమ్మెల్యే ప్రభుత్వానికి ఎలాగా ఆదాయం రావాలి, ఎలా ఉపయోగపడాలి అని ఒక ఆలోచనతో పనిచేసే వ్యక్తి మా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు. కానీ మేమందరూ కూడా ఆయన కింద ఉన్న నాయకులు కానీ, వీరమహిళలు కానీ, జనసేన నాయకులు, మేము 10 మందికి ఉపయోగపడే వ్యక్తులు. మేము ఏ స్థాయి నుంచి వచ్చామో అందరికీ తెలుసు. బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గర ఉన్న వాళ్ళు నీతి నిజాయితీగా ఉంటారు. అంతే తప్ప అవినీతి చేసినాడు ఏ రోజైనా సరే బయటకు వస్తాడో. ఏదైతే ఆయన బల్సులమ్మ తల్లి కానీ, అటు ముత్యాలమ్మ తల్లి కానీ, కనకదుర్గమ్మ ఉన్నారు కాబట్టి వీళ్ళ ఆశీస్సులతోటి మాది ఎప్పుడు కూడా రాష్ట్రంలో కానీ తాడేపల్లి నియోజకవర్గంలో మేము ప్రజలకు ఉపయోగపడేలాగా, ప్రజల కోసం నిరంతరం పనిచేసే వ్యక్తులుగా మేము ఉంటాం. ఎందుకంటే ఆ అదృష్టం అందరికీ రాదు. ఆ అదృష్టం మాకు వచ్చింది. మాకు మంచి ఎమ్మెల్యే దొరికాడు. బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు ప్రజల్లోకి తిరిగి ప్రజల సమస్యలు చేస్తాం. రాజకీయాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మేము పనిచేస్తున్నాం. నేను ఒక పార్టీనికే పనిచేశాను, ఆ పార్టీలో ఉన్నాను. మీ విధానాలు నచ్చక పార్టీ మారాను. అలాగే మన స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు కార్యకర్తల సంక్షేమం కోసం నిరంతరము పనిచేస్తున్న వ్యక్తి. మాది చిన్న స్థాయే. ఇక్కడ ఏంటంటే బొలిశెట్టి శ్రీనివాస్ గారి దగ్గర ఉండే మనుషులందరూ కూడా సామాన్య కార్యకర్తలు, సామాన్య నాయకులే. ఎవరికి ఆస్తులు పాస్తులు మేము ఇంతే, మేము సామాన్యమే. కాబట్టి మీరు ఆలోచన చేయండి. ఇలాగే మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇలాగే ఉంటారు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు కూడా కార్యకర్తలు ఇలాగే ఉంటారు. కాబట్టి ఆయన కోసం, ఆయన వ్యక్తిత్వం కోసం మేము జనసేన పార్టీలో పనిచేస్తున్నాం. మా బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏం చెప్తే అది మంచి అయితే మంచి చేస్తాం. చెడు ఎప్పుడు ఎవరికి చేయలే. ₹1 కరప్షన్ చేయకుండా ఈ 5 సంవత్సరాలు తాడేపల్లిగూడని అభివృద్ధి చేసి మళ్ళీ ఓటు అడుగుతానికి వెళ్తాం. మేము అన్నీ చేసి మా ఎమ్మెల్యే గారు చేసిన పనులు చూసే మేమందరం ఎదురుకి వెళ్తాం తప్ప ఆయన చేసే అభివృద్ధి చూసే ఆయనకు ఓటేస్తారు, ఆయన చేసిన పని చూసే ఓటేస్తారు. సిపిఎం పార్టీ పెంటపాడు మండల కమిటీ ఆధ్వర్యంలో పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయంలో ఆదివారం కార్యకర్తల సమావేశం జరిగింది. రేషన్ సరుకుల విషయంపై నగదు బదిలీ వద్దు, రేషన్ కావాలి అని పెంటపాడు మండల సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ పెంటపాడు మండల కన్వీనర్ సిరపరపు రంగారావు, నాయకులు బంకూరు నాగేశ్వరరావు, చీర్ల పుల్లారెడ్డిలు, బర్ల బాలాజీ, పెనగన దుర్గారావు, మేసాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ అంటే దేనికి? రేషన్ పేదలకు ఇవ్వాలనేది ఎప్పటి నుంచో పెట్టిన సిస్టమ్. ఇది ఎప్పటి నుంచో జరుగుతుంది. ప్రభుత్వాలు మారుతున్న రేషన్ సప్లై మాత్రం జరుగుతుంది. కానీ మరి కొంతకాలంగా నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని రేషన్లు కాకుండా నగదు బదిలీ కింద ఇవ్వాలనేది కేంద్రం ఆదేశాలు పరిగణనలో తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రంలో పేదలకి రేషన్ బియ్యం సప్లై కాకుండా నగదు బదిలీ కింద అంటే డబ్బులు అమౌంట్ వేసేస్తామనేది చెప్తున్నారు. దీనివల్ల 2 రకాలుగా ఇబ్బందులు ఉండే పరిస్థితి ఉన్నది. రేషన్ ఉంటే పేదలందరికీ కూడా ఆ బియ్యం వండుకొని పన్ను దినాలు తగ్గుతున్నాయి, ఒక పక్కన ధరలు పెరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో కనీసం బియ్యాన్ని పేదలు ఆ వండుకొనే గింజ నీళ్ళతోనే తాగే పరిస్థితి ఉన్నది. కానీ నగదు అనే పరిస్థితి వస్తే పొద్దుట ఈ రకమైన ఇబ్బందులు పేదలు చాలా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. అయితే ఇవాళ కూటమి ప్రభుత్వం మీటింగ్లో కానీ బహిరంగ సభలో కానీ చెప్పింది ఏంటంటే 40 సంవత్సరాలు దాటిన వృద్ధులకి ఇంటికి రేషన్ తెచ్చమని. అయితే వికలాంగులకు కూడా రేషన్ ఇప్పుడు రాలేదు కాబట్టి ఇంటికి రేషన్ ఇవ్వమని చెప్పి ప్రకటన చేశారు. చాలా మంచిదని. అయితే దీంట్లో ఇంకో మాట కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు. రేషన్ వద్దనుకున్న వాడికి నగదు బదిలీ చేస్తామని చెప్పి అన్నారు ఆయన. మరి నగదు బదిలీ చేస్తామంటే ఇప్పుడు 1984 ఆ ప్రాంతం నుంచి కూడా రేషన్ కొనసాగుతుంది. ఆ రేషన్ కార్డు మీద
14 రకాల వస్తువులు ఇచ్చేవారు. రాను అటు తగ్గించుకుంటూ ఈవేళ 2 రకాల వస్తువులు ఇస్తున్నారు. బియ్యం, పంచదార. మొన్న వచ్చి 2 మాసాల మొత్తం కందిపప్పు ఇచ్చారు, కందిపప్పు కూడా తీసేది. అయితే రేషన్ అనేది నగదు బదిలీ అయితే ఈవేళ పేద ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఈవేళ రేషన్ మీరు అమ్మేసుకుంటున్నారు కాబట్టి మేము రేషన్ తీసేస్తామని చెప్పి అంటుంది గవర్నమెంట్. అదే తెలంగాణ రాష్ట్రం కూడా ఇవాళ సన్న బియ్యం సప్లై చేస్తుంది. ఇవాళ ఎక్కువ మంది సన్న బియ్యం తినడానికి అలవాటు పడతారు. అటువంటిప్పుడు మీరు ప్రజలు తినే వస్తువు ఏదైతే ఉందో ఆ వస్తువుని మీరు వినియోగించాలని చెప్పి ఇవ్వాలని చెప్పి మేము సిపిఎం పార్టీకి కోరుతున్నాం. రాష్ట్ర పౌర సరఫరా శాఖ అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేద ప్రజలకి చౌకగా నిత్యావసరాలు ఇచ్చే శాఖ. దీన్ని ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం రకరకాల పేర్లు పెడుతుంది. ఇప్పుడు నగదు బదిలీ అంటే రేషన్ వద్దనుకునే వరకు నగదు బదిలీ అంటుంది. నగదు అనేటట్లకి కమ్మగా ఉంటుంది. బదిలీ ఎంతవరకు చేస్తారు, ఏ రూపంగా చేస్తారు అంటే ఇవాళ కిలో బియ్యం అతి తక్కువ ధరకి రేషన్ డిపోలు ఇస్తున్నారు, లేదంటే ఒకసారి డబ్బులు కూడా తీసుకుంటలేదు. అసలు ఈ నగదు బదిలీ వద్దు ఏమీ లేకుండా నాణ్యమైనటువంటి సన్న బియ్యాన్ని ఇస్తే కనుక ఏ ఒక్కరూ కూడా ఒక్క బియ్యం కింద కూడా బయటకు అమ్ముకోరు. కాబట్టి మరొక్కసారి దీన్ని పరిశీలించి ఇది కరెక్టా కాదని ప్రజలకు నష్టం కలిగించేలా ఉందని మా సిపిఎం పార్టీగా మేము అభిప్రాయపడుతున్నాం. మీరు ఒకసారి దానికి ఆలోచించవలసిందిగా సిపిఎం పార్టీ తరఫున కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్. డాక్టర్ కంచర్ల సురేఖ, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీ, డిమాస్, ఫెలో, ఏఆర్టీ. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, ఎంబీబీఎస్, ఎంఎస్ ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు పిఆర్పి ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ఐసీయూ సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818222536, సెల్ 9121754595. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తాడేపూడెం శ్రీ కృష్ణదేవరాయ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాడు వారపు సంతకు వచ్చేవారికి గుట్ట సంచులు పంపిణీ చేశారు. శ్రీ కృష్ణదేవరాయ సేవా సంఘం గౌరవాధ్యక్షులు రంజాల కృష్ణమూర్తి, అధ్యక్షులు ఆకుల శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో సంఘ కార్యదర్శి మూర్తి, కోశాధికారి ఒట్టిపులుసు సత్యనారాయణ, గంధం వెంకట రాజశేఖర్, పొప్పాపల కుమారస్వామి, గార్లపాటి వీరకుమార్, బాకా వెంకటేశ్వరరావు, పాలూరి సత్యనారాయణ, పేటేటి రాము, ఆచంట కోటేష్, చేవూరి మధుసూదన్, పాలూరి విశ్వేశ్వరరావు, ఆవుల శ్రీనివాస్, పట్నాల సత్యనారాయణ, కాళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రీ కృష్ణదేవరాయ సేవా సంఘం తాడేపల్లిగూడెం కళ్యాణ మండపం వద్ద నుండి ప్లాస్టిక్ సంచులకి నిషేధించే భాగంలో దానికి విరుగుడుగా
కొత్త సంచుల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. మా గురువు గారైన శ్రీ నంద్యాల కృష్ణమూర్తి గారు ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా పట్టణంలో ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడం వల్ల ఈ ఎక్కడ పడితే అక్కడ పడేయడం, డ్రైనేజీలు వాటిల్లో కూడుకుపోవడం, అలాగే జీవనాలైన ఆవులు, ఎద్దులు ఇలాంటివి తిని వాటితో ఆరోగ్యం పాలు చేసుకోవడం చాలా చూస్తున్నాం మనం. దశల వారీగా ఒకసారి మనం మారలేకపోయినా కానీ ఈ సంచి అనేది ఈ బ్యాగ్లోని ఈ బండిలో పెట్టుకుంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఆ సంచి ఇస్తుంటే మనం ఇది గుర్తొచ్చి అది మానేయండి అని మనం ఈ సంచులు వేసి తెచ్చుకునేలా ఉంటుందని చెప్పి ఈ గుడ్డ సంచి కార్యక్రమం మేము అందరికీ వెళ్ళేలా మేము పంపిణీ చేస్తున్నాం. మేము ఈ సుమారుగా 2000 సంచులు పంపిణీ చేస్తాం. అలాగే ఇంకా ముందు కూడా ఇంకా ఎక్కువగా ఈ సంచుల కార్యక్రమం పంపిణీ చేస్తామని, ఇదంతా మా గురువు గారైన నంద్యాల కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో జరుగుతుందని ఆయనకి మేము కృతజ్ఞతలు తెలియజేస్తాం. గుడ్డ సంచులు, చేతి సంచులు అన్నవి పంపిణీ చేయాలి, ఉచితంగా పంపిణీ చేయాలి. ప్లాస్టిక్ సంచుల్ని వాడకాన్ని దశల వారీగా తగ్గేలాగా ప్రజల్లో ఒక చైతన్యం వచ్చేలాగా మన కార్యక్రమం ఉండాలని ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్నో ఏళ్ళగా ఈ ప్లాస్టిక్ అన్నది చౌకైనది మరియు తేలికైనది అవటం వల్ల ఒక గొప్ప ప్రత్యామ్నాయంగా ప్రపంచంలో ప్లాస్టిక్ని జరిగింది. కానీ అదే ప్లాస్టిక్ దాని యొక్క రసాయనిక సమ్మేళనం వల్ల, దాంట్లో ఉండే రసాయనిక గుణాల వల్ల ప్రజలకి పర్యావరణానికి కూడా ఎంతో కీడు చేస్తుంది. ఒకప్పుడు మన చిన్నతనంలో అందరం కూడా చేతి సంచితోనే సంతలకు వచ్చి సంతలు చేసుకుని కాయగూరలు పట్టుకెళ్ళడం జరిగేది. దాన్ని మరల గుర్తు చేస్తూ ప్రజల్లో అలాంటి చైతన్యం తేవాలని ఈ రోజున మా శ్రీకృష్ణదేవరాయ సేవా సంఘం సభ్యులందరం కలిసి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కళాకారులు బాగుంటేనే సమాజం సుభిక్షంగా ఉంటుందని పలువురు వక్తలు పేర్కొన్నారు. రంగస్థల కళాకారుల సంక్షేమ సంఘం 157వ నెలవారీ సభ కార్యక్రమం స్థానిక నందిబొమ్మ కూడలి శ్రీ విఘ్నేశ్వర రామాలయం ఆవరణలో శనివారం రాత్రి నిర్వహించారు. సభకు సంఘం అధ్యక్షులు సూరంపూడి వెంకటరమణ అధ్యక్షత వహించారు. ప్రధాన కార్యదర్శి చింతకాయల వంశీకృష్ణ సభను నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన సాయి వెన్నెల హాస్పిటల్స్ అధినేత డాక్టర్ బి చిన్ని కుమార్, డాక్టర్ బి లీలారాణి చేశారు. సిపిఐ నాయకుడు మండల నాగేశ్వరరావు, కొల్లి రమావతి, పాలడుగుల సతీష్, మాసా బాబురావు, శరతబాబులు పాల్గొన్నారు. ఉద్యోగ సేవా పురస్కారం స్వీకరించిన రామచంద్రాపురం పిహెచ్సి పర్యవేక్షకుడు, నటుడు, కవి పెమ్మరాజు సురేష్, ఆర్థిక సత్కార గ్రహీత రాజేష్, గుడెం హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు వేగి శ్రీనివాసరావులకు గౌరవ సత్కారం, నీటిపారుదల శాఖ విశ్రాంత కార్యనిర్వాహక ఇంజనీర్ గాయకుడు తాడూరి వెంకట శాస్త్రిరావుకు కళా సత్కారం చేశారు. సంఘం ఉపాధ్యక్షుడు జేకే కృష్ణ, ప్రముఖ శిల్పి కీర్తిశేషులు డి శ్రీనాథరత్న శిల్పి వడయార్ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె దేవికారాణి వడయార్ పేద కళాకారులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రతి మనిషికి వృత్తితో పాటు మిగతా కళ కూడా చాలా ఇంపార్టెంట్. అది ఏదైనా అవ్వచ్చు, నాట్యపరంగా అవ్వచ్చు, లేదా సంగీతపరంగా అవ్వచ్చు, లేదంటే ఇంకేదైనా ఒక హ్యాబిట్గా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు భాషాగాన్ని చూస్తాం, నిజంగా అలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు 80 సంవత్సరాలు అంటున్నారు. నిజంగా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మేము కూడా ఆయనలాగా వయసుకు వచ్చేసరికి చాలా హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి. అందరూ ఇప్పుడు మనం డబ్బు ముఖ్యం కాదు, హెల్త్ ముఖ్యం. డెఫినెట్గా హెల్త్ ఉండాలంటే కంపల్సరీగా ఒక మంచి కళ కానీ సంగీతం కానీ ఉండాలి. అది మనకు అందరికీ తెలిసిందే. ఎప్పుడో విన్న సాంగ్ ఎప్పుడో ఒక్కసారి వింటే చాలు, మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత విన్నా కూడా వెంటనే మైండ్ జ్ఞాపకం ఇస్తుంది. అలాగా మన మైండ్ యాక్టివ్గా ఉండడానికి, హెల్తీగా ఉండడానికి నేను డెఫినెట్గా అందరికీ చెప్పింది ఏంటంటే ఈ కళతో పాటు ఇప్పుడు డబ్బులు ఇచ్చేస్తాం చేయమని, కానీ చేసేవాళ్ళు ఉండాలి. అలాగే ఈ రంగస్థలంలో కళాకారుల సంక్షేమ సంఘం వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే నడిపించే వ్యక్తులు కావాలి, పల్లకి మోసేవాళ్ళు ఉండాలి. పల్లకి కూర్చోవడంలో మనకి సుఖంగా ఉంటుంది, మోసేవాడికి బాగా తెలుస్తుంది. అలాగే 40 సంవత్సరాల నుంచి ఇది నడిపించడం అనేది నిజంగా చాలా, అంటే నాకు ఫస్ట్ టైం తెలిసింది. ఒక పెళ్ళి చాలా ఈజీగా, నేను ఏదో పిఎఫ్ లోన్ పెట్టాను, ఏదో 10 మంది మిత్రుల్ని 10 లక్షలు అడిగాను, పెళ్లి చేశాను మా పెద్దమ్మాయికి. రెండో పెళ్ళి రిటైర్మెంట్ సొమ్ముతో చేసేసాను, చాలా ఈజీగా అయిపోయింది. కానండి ఇలాంటి సభా కార్యక్రమాలు నిర్వహించాలంటే మాలాంటి పేద సంఘం, ఎందుకంటే మాకంటూ ఒక వేదిక లేదు, మాకంటూ ఒక సపోర్ట్ లేదు, మీరందరూ సపోర్ట్. కాబట్టి చూసిన వాడికి ఏమనిపిస్తుంది అంటే ఇంత ఆలస్యమా, అవి ఇదేంటి గబగబా వచ్చేయితా, గబగబా చేసేయితా కాదండి. ఏమన్నా మన ఇంట్లో కూడా అలాగే చేసుకుంటున్నావా?
ఒకసారి ఏమీ చేయలేమండి, చాలా హడావుడి పడతాం. కాబట్టి మా కష్టాన్ని మీరు ఆలోచించండి, ఆదరించండి. మా కష్టం అంతా ఇలాంటి మహానుభావులను సత్కారం చేయడం కోసం, ఎందుకంటే వీరిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని అద్దంలో చూపించడం కోసం. వీళ్ళు సూర్యుడు అంతటి వాళ్ళు, అడ్డంలో చూపితే ఇంతే అవుతారు, కాబట్టి చూపించేయచ్చు దగ్గరగా. కాబట్టి ఇదిగో గౌరవ సత్కార గొప్ప విషయం అది, కళా సత్కార గొప్ప విషయం అది, ఉద్యోగ పురస్కార గ్రహీత గొప్ప విషయం ఇది అని చెప్పి, అయ్యా మీరు మీతో వచ్చిన వాళ్ళు కాస్త ఏమైనా పాపం ఆర్థిక సత్కార గ్రహీతకి ఇవ్వండి, యాతన పడుతున్నారు అని చెప్పడం కోసం ఈ నెలవారీ కార్యక్రమం ప్రారంభించాం. నిజానికి మా సంఘం ప్రారంభించి 45 సంవత్సరాలు అయిందండి. తాడేపూడెం పురదేవత బలసలమ్మ గుడిలో ప్రతి శుక్రవారం నిర్వహించే అన్న సమారాధనకు దాతలుగా ముందుకొచ్చి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని ఆలయ కమిటీ వారు విజ్ఞప్తి చేశారు. దేవాలయం వద్ద ఆదివారం జరిగిన ప్రెస్ మీట్లో ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజి, దాట్ల జగన్నాథరాజు, నీలం సురేష్, పట్నా రాంపండు తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ వచ్చే ఏడాది బలసలమ్మ అమ్మవారి జాతర అత్యంత వేడుకగా నిర్వహించడానికి ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు. అంటే 2014 నుంచి 19 వరకు కూడా మేము చేసాము. అప్పుడు మరి ఆయనే చాలా బాగా చేశారని అన్నారు. మీ ప్రెస్ లో కూడా చాలా సార్లు మాట్లాడారు, అందులో మీరు చాలా బాగా చేస్తున్నారు అని అన్నారు. మేము వ్యాపారాలు చేసుకుని రూపాయి సంపాదించుకుని వచ్చిన రూపాయలు ఒక పావల అమ్మవారికి పెడదామని చేసుకునే భక్తులు మేము ఇక్కడ. అది ఉత్సవాలు బాగా చేద్దాం అనుకుని మేము అంత కుర్రోళ్ళు అందరూ కూడాను పొద్దున్న నుంచి కష్టపడి కొట్టుల్లో ఉండి సాయంత్రం వచ్చి ఇక్కడ అమ్మవారి సేవ చేసి శ్రీరంగ రామాంజలి కానీ మేమందరం కూడా ఇక్కడ ఉన్నటువంటి మా మిత్రులందరం కూడా అమ్మవారు సేవ చేసుకోవడానికి అమ్మవారు ఎంచుకుంటే వచ్చినటువంటి వ్యక్తి శ్రీరంగ రామాంజలి గారు అమ్మవారు బొట్టు పెట్టినారు. ఆ రోజు పైడికొండ మాణిక్యాలరావు గారు కానీ ఆ రోజు మున్సిపల్ చైర్మన్ గా ఉన్న బొలిశెట్టి శ్రీనివాస్ గారి ఆశీస్సుతో అమ్మవారు ఎంచుకోవడానికి ఒక మంచి వ్యక్తిని తాడేపూడిలో అమ్మవారు సేవ చేసుకోవడానికి కార్యక్రమాలు చేస్తే ఎంచుకోవడానికి ఎన్నుకున్నటువంటి వ్యక్తి శ్రీరంగ రామాంజలి. ఆ రోజు 2014 నుంచి 2019 వరకు ఎంతో అద్భుతంగా కార్యక్రమాలు, దైవ కార్యక్రమాలు కానీ చేస్తే ఆ రోజు చిన్న గుడిలో ఉన్న ఆలయాన్ని మాణిక్యాలరావు గారు, బొలిశెట్టి శ్రీని గారు ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించి ఈ ఆలయానికి ఆదాయం కోసం ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించడానికి కృషి చేసినటువంటి వ్యక్తి. ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరం కూడా కష్టపడి మా పనులు మేము చేసుకుని డబ్బులు ఖర్చు పెట్టుకుని స్తోమతను డబ్బులు ఖర్చు పెట్టారు. అలాగే సేవ చేసుకునే వాళ్ళు సేవ చేసుకున్నారు. అందరం కూడా ఒక మంచి ఆలోచనతో ఇక్కడ సేవ చేసుకునే వ్యక్తులు. 2014న ఆ రోజున ఉన్నటువంటి మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ గారు, అప్పుడు ఉన్నటువంటి మిగతా నాయకులు అందరూ కలిసి ఆలయ అభివృద్ధి చెందాలి, ఆలయ అభివృద్ధి చెందితే పట్టణాభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక జాతరని అమ్మవారికి అప్పటికి 40-50 సంవత్సరాల క్రితం ఎప్పుడో జాతర చేశారు. మళ్ళీ అమ్మవారికి జాతర చేస్తే ఆలయంతో పాటు పట్టణాభివృద్ధి కూడా సాధ్యం అవుతుందని మంచి తలంపుతో ఆ రోజున బలసలమ్మవారి జాతర జరిగింది. నెక్స్ట్ వెంటనే శాసనసభకి ఎలక్షన్లు జరగడం, మాణిక్యాలరావు గారు ఎమ్మెల్యేగా ఎన్నుకోబడడం, వెంటనే ఆయనకి దేవాదాయ శాఖ మంత్రిగా అక్కడ నియమించడం జరిగింది. అంటే అమ్మవారు ఎంత ఫాస్ట్ గా రిఫ్లెక్ట్ అవుతారనే దానికి నిదర్శనం అది. ఆమెని భక్తితో ఎవరు కొలిచినా గానీ దాని యొక్క ఫలితం ఎంత అద్భుతంగా ఉంటుందని ఆ రోజున అమ్మవారు చూపించారు. తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని మహాన్యూస్ టీవీ ప్రధాన కార్యాలయంపై బీఆర్ఎస్ శ్రేణులు దాడికి పాల్పడడం ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టని ఐజేయు, ఏపీయూడబ్ల్యూజే నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ దాడికి పాల్పడిన వారిపైన, ఈ దాడి వెనుక ఉన్న వ్యక్తులపైన తెలంగాణ ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఐజేయు జాతీయ కార్యదర్శి డి సోమసుందర్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్లపల్లి మురళీకృష్ణ, జిల్లా కార్యదర్శి గజపతి ప్రసాద్లు డిమాండ్ చేశారు. జాతీయ కెమెరా దినోత్సవ వేడుకలను భీమడోల్లో స్థానిక ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు ఆదివారం ఘనంగా నిర్వహించారు. స్థానిక సంత మార్కెట్ సెంటర్లోని డాగురే కలాం వేదిక వద్ద భీమడోల్ సర్కిల్ ఫోటోగ్రాఫర్ యూనియన్ నాయకులు డాగురే కలాంల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జూలై 4, 5, 6 తేదీల్లో విజయవాడ కానూరు రోడ్లో నిర్వహిస్తున్న విజయవాడ ట్రేడ్ షో ఎగ్జిబిషన్ బ్రోచర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు దాక్షారపు శ్రీరామ్, గౌరవ అధ్యక్షులు పిల్లి బ్రహ్మారావు, పుల్లబట్ల రామ్మూర్తి, ఏవి రంగారావు, డి శ్రీనివాస్, సురేష్, ఏ నాగరాజు, చిన్ని, పి నరేష్ సంఘ సభ్యులు పాల్గొన్నారు. కెమెరా అంటూ తెలియకపోతే, కెమెరా అంటూ ఎవరికి ఫోటోలు లేకపోతే ఎవరికి కూడా బయట వ్యక్తులకు ఏ విషయాలు అయితే తెలిసేదైతే కాదు. మన ఫోటోగ్రాఫర్స్ అప్పటి నుంచి కూడా ఆ యొక్క వృత్తిలో ఇప్పటివరకు కూడా ఎన్నో బరువు బాధ్యతలు మోసుకుంటూ ఆర్థికంగా కూడా ఎంతో ఇవ్వలేక ఈ యొక్క జనరేషన్కి తట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మన యొక్క ఫోటోగ్రఫీ యొక్క ఫోటోగ్రాఫర్ల వాదలో
ఆర్థిక ఇబ్బందులు గ్రహించి గవర్నమెంట్ వారు రాయితీతో కూడినటువంటి కెమెరాల్ని మా ఫోటోగ్రాఫర్స్కి అందజేస్తే ఈ యొక్క ఆర్థిక వ్యవస్థకి కొంచెం మెరుగుపడినట్టుగా ఉండి వాళ్ళ యొక్క జీవన గమనానికి ఉపయోగపడుతుందని చెప్పేసి వాళ్ళందరికీ కూడా మా గవర్నమెంట్ వారికి మా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ తరఫున రిక్వెస్ట్ చేస్తామండి. అనేక లక్షలాది మంది ఈరోజు ఫోటోగ్రాఫర్ను మనమే నమ్ముకొని బ్రతుకుతున్నటువంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. మరి అటువంటి మంచి అవకాశాలు కలిగజేసిన మన డాగురే గారికి, జెప్సీ గారికి, అలాగే టాల్బట్ గారికి కూడా మరి ఈరోజు ఘన నివాళులు మేము అర్పిస్తున్నాము. మరి బ్లాక్ అండ్ వైట్ నుంచి మరి కలర్ నుంచి డిజిటల్గా మరి అభివృద్ధి చెందుతున్న ఫోటోగ్రఫీలో మరి అనేక టెక్నాలజీ పరిస్థితులు మారుతున్నప్పటికీ దాన్ని అనుసరించి మన మిత్రులందరూ కూడా మరి ముందుకు వెళ్తున్నారు. ఇంకా రాబోయే రోజుల్లో మరి ఈ టెక్నాలజీ వలన చాలా మంది ఫోటోగ్రాఫర్లు ఈ రోజు నాడు ఇబ్బందులు పడే పరిస్థితులు కూడా వస్తున్నాయి. మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మరి ఈ రోజు నాడు ఫోటోగ్రాఫర్లు అందరూ ఒక తాడి మీద ఉంటూ మరి ఐక్యతగా మరి మన వృత్తిని ఉన్నతంగా నడిపించుకోవాలని మరి మిత్రులందరికీ తెలియజేసుకుంటూ పెండపాడు గ్రామంలో ఇటీవల మోక్ష మ్యాట్రిసిస్ను స్థానిక శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్, నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీలు ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వారికి ధన్యవాదాలు తెలిపారు. మా నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వచ్చిన శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్కి బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఈతకోట తాతాజీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి గొర్రెల శ్రీధర్లకు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా మా దగ్గర అందరికీ అందుబాటులో మంచి మంచి మోడల్స్తో వారికి నచ్చిన విధంగా పరుపులు, మంచాలు తయారు చేసి ఇస్తామని పేర్కొన్నారు. పెంటపాడు ఎస్టీవీఎన్ స్కూల్ దగ్గరలో ప్రారంభించిన తమ ఫ్యాక్టరీని సందర్శించి నచ్చిన మోడల్ సెలెక్ట్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రారంభోత్సవ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయని అన్నారు. మా మోక్ష ఎంటర్ప్రైజెస్ నూతన ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాసరావు గారికి, అలాగే మన బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి ఈతకోట తాతాజీ గారికి, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి అయిన గొర్రెల శ్రీధర్ గారికి, అంతేకాకుండా మా నూతన వ్యాపార ప్రారంభోత్సవానికి ఇచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించినటువంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ అందుబాటు ధరల్లో ఈ పరుపులు అందించడం మా ముఖ్య ఉద్దేశం. నేను చెప్పానని కాకుండా మీరు ఒకసారి మా స్టోర్ని విజిట్ చేసి మీరు ఈ రేట్లని చుట్టుపక్కల పరిశీలించుకొని వచ్చి మీకు నమ్మకం కుదిరితే కుట్టించుకొని దగ్గరుండి తీసుకువెళ్ళండి. పెంటపాడు ఎస్టీఎన్ స్కూల్ పక్కన నూతన ప్రారంభోత్సవ ఆఫర్లు కూడా ఉన్నాయి. తాడేపూడ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మె 7వ రోజు కొనసాగుతుంది. జేఏసీ పిలుపులో భాగంగా ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఇప్పటి వరకు కొంతమంది సిబ్బందిని డ్యూటీలకు ఇవ్వడం జరిగింది. కానీ ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రాని కారణంగా జేఏసీ నాయకుల తీర్మానం ప్రకారం సోమవారం నుండి పూర్తి స్థాయిలో విధులు బహిష్కరించి సమ్మెకు వెళ్లడం జరుగుతుందని నాయకులు పేర్కొన్నారు. దీనిలో భాగంగా మున్సిపల్ కమిషనర్కు మున్సిపల్ ఇంజనీర్ లెటర్ ఇచ్చి కార్మికులను పూర్తి స్థాయిలో సమ్మెలోనికి తీసుకువచ్చి సమ్మెను ఉధృతం చేశారు. కార్యక్రమంలో మర్రిపూడి సతీష్ కుమార్, అబిడి కుమార్, నూకపల్లి శేఖర్, ఎర్రంశెట్టి నాగేశ్వరరావు, బండారు శ్రీను, అడ్డల చలపతి, ప్రత్తి రమేష్, హెడ్ వాటర్ వర్క్స్ ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది సమ్మెలో పాల్గొన్నారు. స్థానిక సత్యవతి నగర్ చెట్ల రోడ్లో గల ఇస్కాన్ మందిరంలో ఆదివారం సందర్భంగా ఉదయం భాగవత కార్యక్రమం జరిగింది. పూరి జగన్నాథ స్వామివారి చరిత్రను భక్తులకు వివరించారు. ఇస్కాన్ ప్రతినిధి మురళీనాథ్ ప్రభుజీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం భాగవతం ప్రవచనం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఇస్కాన్ నిర్వాహకులు మురళీనాథ్ ప్రభుజీ మాట్లాడుతూ ప్రతి ఆదివారం ఉదయం భాగవత కార్యక్రమం, సాయంత్రం ప్రహ్లాదుని జీవిత చరిత్ర, సండే స్కూల్ నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. అనంతరం మహాప్రసాద వితరణ జరుగుతుందని పేర్కొన్నారు. రోజు శబ్దం టిక్ 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 శబ్దం వస్తుంది. అయితే వచ్చిన బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడు? ముదుస్తుంది, బాగా ఓల్డేజ్ పర్సన్గా ఉన్నాడు అనమాట. వచ్చినవాడు విశ్వకర్మ బాగా ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చినప్పుడు సరే చేస్తాను కానీ లోపల పెట్టారు కానీ టెన్షన్ ఎలా చేస్తాను ముసలైన ఒక్కడే. వచ్చినప్పుడు సాధారణ వ్యక్తి కాదని నాకు అర్థం కావాలి. విశ్వకర్మ అంటే ఎవరు? దేవతల ఆర్కిటెక్ట్. సో ఆయన లోపల ఉన్నాడు. టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది. 14 రోజులు వచ్చిందంటే 14 రోజుల తర్వాత ఏ శబ్దం రావట్లా. ఈయన డౌట్ వచ్చింది, ఏ శబ్దం రావట్లేదు, ముసలాయన ఏమైపోయాడు. ఇటు తిరుగుతూ ఉంటే ఇలాగా లేడీస్ డిపార్ట్మెంట్ కొంచెం ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒకసారి ఈ గుండీచి ఏముంది
పోయే ఉంటాడు ముసలోడు, మీరు డోర్ ఓపెన్ తింటారు అంటే మంత్రులు అన్నారు ఏమండి 21 రోజు టైం అడిగారు కదా, మీరు కంగారు పట్టండి రాజా, 21 days ఓటు పడదాం. 21 రోజు అంటే ఈ గుండీచ మహారాణి ఒక్కోట్ల ఆయన పోయే ఉంటాడు, మీరు లోపల శవం అయిపోయి ఉంటుంది పరిస్థితి ఏంటి, మొత్తం అపవిత్రమైన కొద్ది మీరు డోర్ తీయంటే డోర్ తీస్తారు రాజు గారు. డోర్ ఓపెన్ చేయించారు. ఓపెన్ చేస్తే ఎందుకో విగ్రహాలు అట్లా వచ్చినాయి, చేతులు లేవు, పాదాలు లేవు, అన్ని ముందుగా ఉన్నాయి. జగన్ వెంటనే ఈయన కూర్చొని ఏడుస్తున్నాడు. అని ఏడుస్తుంటే నాదలో నవ్వుతూ యాక్చువల్గా భగవంతుడి యొక్క యాక్చువల్ రూపాలు ఇవే, భగవంతుడి యొక్క రూపాలు ఈ రూపాల్లోనే భగవంతుడు ఉండాలనుకున్నాడు. శ్రీ వారాహిదేవి గుప్తా నవరాత్రుల్లో భాగంగా వానపల్లిగూడెం వారాహిదేవి ఉపాసకులు కూచి పవన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో కూచి ప్రకాష్ శర్మ, కూచి బాలకిషోర్ శర్మ వేద పండితుల పర్యవేక్షణలో శ్రీ వారాహి అమ్మవారి సన్నిధానం నందు శనివారం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భైరవ స్వామికి, వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం ప్రారంభం. అనంతరం వారాహి అమ్మవారికి సహస్రనామాలతో కుంకుమ పూజ జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజ చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఆషాఢ మాసంలో వారాహి అమ్మవారికి గుప్త నవరాత్రులు ప్రారంభించుకుని ఈరోజు 4వ రోజు. అమ్మవారికి ఉదయం నుంచి 8 గంటల దగ్గర నుంచి విఘ్నేశ్వర పూజతో ప్రారంభమై పుణ్యాహవాచన, రక్షాబంధన కార్యక్రమాలతోటి, అలాగే భైరవుడికి, వారాహి అమ్మవారికి, ఆంజనేయ స్వామికి అభిషేక కార్యక్రమాలు ముగించుకొని సహస్రనామాలతో కుంకుమార్చన కార్యక్రమం కూడా జరిగింది. అలాగే ప్రతిరోజు ఈ 9 రోజులు కూడా సాయంకాలం పూట 6 గంటల దగ్గర నుంచి సకల దేవతలందరికీ కూడా హోమాది కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే 5వ తారీఖు శనివారం నాడు మహాపూర్ణాహుతిని అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే 9 రోజులు పూజలు చేస్తున్నారో ఇంటి దగ్గర, అలాగే ఎవరైతే పూజలు చేయలేదని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా 5వ తారీఖు అమ్మవారికి సమర్పించడం, మహాపూర్ణాహుతిని వీక్షించడం ద్వారా కూడా ఆ 9 రోజులు పూజ చేసిన పుణ్యఫలితం వస్తుంది. అలాగే 6వ తారీఖు తొలి ఏకాదశి, మొట్టమొదటి ఏకాదశి. ఆ రోజు అమ్మవారు సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి 6వ తారీఖు ఆదివారం సాయంత్రం 5 గంటల దగ్గర నుంచి అమ్మవారు అందరికీ కూడా ప్రథమ తాంబూలాన్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ముత్తైదులు కూడా ఆలయానికి విచ్చేసి అమ్మవారు తొలి ఏకాదశి రోజు ఇచ్చేటువంటి ప్రథమ తాంబూలాన్ని ముత్తైదులందరూ కూడా తీసుకుని దీర్ఘ సుమంగళ యోగ్యతను పొందుతారని కోరి ప్రార్థిస్తున్నాం. ఈనాటి వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.